హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి అర్జున్ వాళ్ళ కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. కార్ దగ్గర లక్ష్మి నిలబడి ఉంటే అర్జున్ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. అర్జున్ని లక్ష్మిని అలా పక్కపక్కన చూసి అర్జున్ తల్లి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ పనిచేసే చలమయ్య అనే వ్యక్తి, అమ్మ నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, లక్ష్మి అమ్మగారు ఒక్క రోజులోనే అర్జున్ బాబులో అంతలా మార్పు తీసుకొచ్చారు. అటువంటిది లక్ష్మి అమ్మగారు జీవితాంతం అర్జున్ బాబు పక్కన ఉంటే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి అమ్మా, ఆయన జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే, ఇకప్పుడు నువ్వు చెప్పేది నిజమే చలమయ్య, వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా చూడాలని నాకు కూడా ఉంది. కానీ లక్ష్మి ఎవరో, తన గతం ఏంటో మనకి ఇంకా పూర్తిగా తెలియదు కదా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి అర్జున్ కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. కార్ బయలుదేరి అలా వెళ్తూ ఉంటే భాస్కర్ కార్ వెనకాల పరిగెడుతూ, అమ్మ లక్ష్మి ఆగమ్మ అని చెప్పి తనకు పాప గురించి నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మి మాత్రం, నన్ను క్షమించన్నయ్య, మిత్ర గారికి నా గురించి తెలియకుండా ఉండాలని నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అలా బాబుని తీసుకుని లక్ష్మి ఢిల్లీ వెళ్ళిపోతుంది. మరోవైపు మనీషా జరిగిందంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. పాపను ఎప్పుడైతే మిత్ర దత్తత తీసుకుంటానని చెప్పాడో ఇక అప్పటి నుండి కూడా మనీషా డల్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే దేవి అని మనీషా దగ్గరికి వచ్చి, ఏంటి మనీషా ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆంటీ, అసలు ఆ పాపను మిత్ర దత్తత తీసుకోవడం ఏంటి అని చెప్పి ఇన్ని రోజులుగా లక్ష్మి మా ఇద్దరికి అడ్డుగోడలా ఉందేమో అనుకుంటే ఇప్పుడు ఈ పసిబిడ్డ జీవితాంతం మాకు ఒక అడ్డుగోడలాగా మిగిలిపోయేలాగా ఉందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. అవును మనీషా, నువ్వు చెప్పింది నిజమే, ఇక మిత్ర ఎప్పటికీ నీకు సొంతం కాలేడేమో అనిపిస్తుంది. లక్ష్మి అయినా 13 నెలల్లో వెళ్ళిపోతుందని మనం ఎదురు చూస్తున్నాం, కానీ ఈ పసిబిడ్డ జీవితాంతం మీ ఇద్దరి మధ్య అడ్డుగోడలాగా మిగిలిపోయేలాగా ఉందని చెప్పి అంటూ ఉంటే మళ్ళీ ఓడిపోయినట్టుగా నాకు అనిపిస్తుందంటే ఇక జీవితంలో నేను గెలవలేనేమోనని నాకు చాలా భయంగా ఉందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఆ పసిబిడ్డను చూస్తూ ఉంటే తను నాకు పసిబిడ్డలాగా కాకుండా వామనుడిలాగా అనిపిస్తుంది. వామనుడిలాగా 3వ పాదంతో నన్ను పాతాళానికి తొక్కేస్తుందేమో అనిపిస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. అటు చూడు మనీషా, మిత్ర సొంత కూతురు కంటే ఎక్కువగా ఎంత గ్రాండ్గా ఈ దత్తత కార్యక్రమాన్ని చేస్తున్నాడో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అక్కడ హోమం వెలుగుతూ ఉంటే ఆ హోమాన్ని చూస్తూ ఉంటే నా గుండెల్లో రగిలే అగ్నిజ్వాలలాగా అనిపిస్తుంది ఆంటీ అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని, హిల్ స్టేషన్కి వెళ్తే మిత్రలో ఏదో మార్పు వస్తుందని మీరంతా అనుకున్నారు, కానీ ఈ పాప వల్ల మన అందరి జీవితాల్లో ఏదో మార్పు రాబోతున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అవునాంటీ, మిత్రని సొంతం చేసుకోవాలని చెప్పి నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఇప్పటికీ నేను మిత్రని అందుకోలేకపోతున్నాను, నాకు చాలా భయంగా ఉందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. మన క్యాలిక్యులేషన్స్ ఎక్కడో తప్పయ్యాయేమో అనిపిస్తుంది అని చెప్పి అలా మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు దేవి అని, చూడు మనీషా, కాసేపట్లో దత్తత కార్యక్రమం అయిపోతుంది, దీని తర్వాత నామకరణం కూడా ఉందట, ఏం చేయాలో మనం తర్వాత ఆలోచిద్దాం, ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఆ దత్తత కార్యక్రమాన్ని చూడాల్సిందే కదా, పద వెళ్దామని చెప్పి దేవి అని మనీషాని తీసుకొని వెళ్ళి మిత్ర దగ్గర నిలబడుతుంది. ఇక మిత్ర పాపని దత్తత తీసుకొని తనకి ముద్దు పెడతాడు. ఇక ఈ రోజుతో ఈ పాప మీ సొంత కూతురు అయిపోయిందని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు పాపకి నామకరణం చేయండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇక అప్పుడు పాప పేరు ఏం పెడదాం అనుకుంటున్నారని చెప్పి పంతులు గారు అడగడంతో అరవింద మహాలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అందరూ ఈ కాలంలో ఫ్యాషన్ అంటూ స్టైల్గా పేర్లు పెడుతూ ఉంటే మీరేంటండి అలా మహాలక్ష్మి అని చెప్పి పాత పేరు పెడుతున్నారని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు అరవింద, ఈ పాప మా ఇంట్లో మహాలక్ష్మిలాగా అడుగుపెట్టింది, అందుకే మహాలక్ష్మి అని పేరు పెడదాం అనుకుంటున్నామని చెప్పి అరవింద అంటూ ఉంటే, పాపకి ఆ దేవత పేరు పెడుతున్నట్టుగా లేదు, మీ కోడలు లక్ష్మి పేరు పెడుతున్నట్టుగా ఉందని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, ఒకప్పుడు మా కోడలు లక్ష్మి కూడా ఈ ఇంట్లో లక్ష్మీదేవిలాగే వెలిగింది, పోనీ ఆ పేరే పెడుతున్నాం అనుకోండి అని చెప్పి
పంతులు గారు మీరు కానివ్వండి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. పాప పేరు 3 సార్లు చెవిలో చెప్పండి అని పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర లక్కీ 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 అంటూ 3 సార్లు పాప చెవిలో చెబుతాడు. బాబు మీరు పొరపాటుగా లక్కీ అని చెప్పారేమో, ఇంకొకసారి పేరు స్పష్టంగా పలకండి బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర లేదు పంతులు గారు, నేను కరెక్ట్గానే చెప్పాను. ఆ లక్ష్మి అనే పేరు నా నోటితో నేను పలకాలని అనుకోవడం లేదు. ఇంకెప్పుడు కూడా ఆ పేరు నేను వినదలుచుకోలేదు. ఈ ఇంట్లో అందరికీ పాప పేరు మహాలక్ష్మి అయ్యుండొచ్చు, కానీ నాకు మాత్రం లక్కీయే అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర మాటలు విని మనిష ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి దగ్గర పెరుగుతున్న బాబు కూడా లక్ష్మి నామకరణం చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు అర్జున్ తల్లి ఎంతో ఘనంగా ఆ ఫంక్షన్ చేస్తూ ఉంటే ఆ ఫంక్షన్కి వచ్చిన ఆడవాళ్ళు, ఏంటి శ్యామల గారు మీ కొడుకుని కూడా మీ కోడలతో పాటు పక్కన కూర్చోమని చెప్పండి, కనీసం పెళ్లి కార్డు కూడా పంపించకుండా డైరెక్ట్గా మనవడిని తీసుకొని వచ్చేసారా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అమ్మ మీరు పొరపాటు పడుతున్నారు, ఆ అమ్మాయి మా కోడలు కాదు మా దూరపు బంధువు అని చెప్పి ఆవిడ వచ్చిన వాళ్ళకు చెబుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక చలమయ్య అర్జున్ తల్లిని పక్కకు తీసుకువెళ్ళి అమ్మ చూశారు కదా, వచ్చిన వాళ్ళందరూ అర్జున్ బాబుని లక్ష్మీ అమ్మగారిని భార్యాభర్తలని అనుకుంటున్నారు. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకమ్మా, పెళ్లి విషయం మాట్లాడడానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి అతను అంటూ ఉంటే ఇకప్పుడు అర్జున్ తల్లి లక్ష్మిని చూస్తూ ఉంటే ఏదో బాధలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. పెళ్లి విషయం మాట్లాడడానికి ఇది కరెక్ట్ సమయం కాదని అనిపిస్తుంది. ఇంకొద్ది రోజులు ఆగుదాం చలమయ్య అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది. ఇక అలా మొత్తానికి మిత్ర పాపని దత్తత తీసుకోవడం, లక్ష్మి బాబుకి నామకరణం చేయడం, ఇక ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత అని చెప్పి మనకి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మిత్ర దగ్గర పెరుగుతున్న పాప పెరిగి పెద్దదవుతుంది. సంవత్సరంన్నర రావడంతో పాప నడవడం నేర్చుకుంటూ ఉంటే మిత్ర కార్ దగ్గర పాపని ఆడిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా పాపని ఎత్తుకొని అలా ఆడిస్తూ ఉంటే జయదేవ్ అరవింద్ ఇద్దరు సంతోషంగా పాప వైపు చూస్తూ అచ్చం లక్ష్మిలాగే ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మన కోడలు లక్ష్మిలాగే పాప ఉంది కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అవునండి, ఆ కళ్ళు ఆ ముక్కు అచ్చం లక్ష్మిలాగే ఉంది, లక్ష్మి కడుపున బిడ్డ పుడితే ఎలా ఉంటుందో అలాగే ఉందని చెప్పి అరవింద అంటూ ఉంటే నా కూతురికి అనవసరమైన వాళ్ళ పోలికలు పెట్టకండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అలా వివేక్ బాబాయ్ అని చెప్పు అంటూ పాపతో ఆడుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి దగ్గర పెరుగుతున్న బాబుని అర్జున్, చలమయ్య, అర్జున్ తల్లి వీళ్ళు ముగ్గురు ఆడిస్తూ ఉంటే మీకు నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నాకు ఆశ్రయం ఇచ్చారు, నా గతం ఏంటో ఇప్పటి వరకు కూడా మీరు అడగలేదు, నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు, నా బాబుని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, నిజంగా ఏమిచ్చినా మీ రుణం నేను తీర్చుకోలేను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. మిత్ర దగ్గర పెరుగుతున్న పాపకి లక్ష్మి దగ్గర పెరుగుతున్న బాబుకి 3 సంవత్సరాలు వస్తాయి. 3 సంవత్సరాల తర్వాత పాప నాన్న అంటూ మిత్రని పిలుచుకుంటూ వస్తూ ఉంటే ఇకప్పుడు మిత్ర ఆనందంతో డాడ్ విన్నారా, పాప నన్ను నాన్న అని పిలిచింది, మామ్ విన్నావా, నన్ను పాప నాన్న అని పిలిచింది అని చెప్పి మిత్ర ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఉంటే ఇకప్పుడు అక్కడే ఉన్న మనిష లక్కీ నన్ను అమ్మ అని పిలువు అని చెప్పి అంటూ ఉంటే పాప మనీషాని అమ్మ అని పిలవదు. ఇక దాంతో లక్కీ నిన్నే అమ్మ అని పిలువ అని చెప్పి మనీష అంటూ ఉంటే అయినప్పటికీ పాప పిలవకపోవడంతో ఇకప్పుడు బంధం అనేది అలా ఫోర్స్ చేస్తే రాదు అని చెప్పి బలవంతంగా పిలిపించుకోవాలని చూడొద్దు అంటూ జయదేవ్ తల్లి అంటూ ఉంటుంది. భాస్కర్ని సుధాని వైజాగ్ వచ్చేయమని చెప్పి మిత్ర వాళ్ళు ఫోన్ చేసి చెప్పడంతో భాస్కర్ సుధా ఇద్దరు కూడా ఆ ఎస్టేట్ని వదిలేసి వైజాగ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి ఉన్న పలంగా మనల్ని వైజాగ్ ఎందుకు రమ్మన్నారని చెప్పి అంటూ ఉంటే వైజాగ్లో బ్రాంచ్ చూసుకోవడానికి నమ్మకమైన మనుషులు దొరకలేదంట, అందుకే మనల్ని రమ్మని చెప్పారు, అయినా మనం ఇక్కడ మాత్రం ఏమైనా పర్మనెంట్గా ఉంటామా అని చెప్పి అంటూ ఉంటే అవునులేండి ఏది శాశ్వతం కాదు కదా, అంటే ఇప్పుడు మనం ఆ ఇంట్లో పెరుగుతున్న లక్ష్మీ కూతుర్ని చూడబోతున్నాం అన్నమాట అని చెప్పి సుధా అంటూ ఉంటే అవునే లక్ష్మీ కూతుర్ని చూడబోతున్నాం, లక్ష్మీ కూతుర్ని ఎప్పుడెప్పుడు చూడబోతున్నామా అని చెప్పి నాకు కూడా చాలా ఆతురతగా ఉంది అని చెప్పి భాస్కర్ అలా సుధాని తీసుకొని వైజాగ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా 5 సంవత్సరాల తర్వాత మనకి స్టోరీ రన్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు.
మహాలక్ష్మి జున్ను ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మరి వాళ్ళిద్దరూ కలిసి మిత్రలక్ష్మిలను ఏ విధంగా కలుపుతారు మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.